హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షెర్నాడ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. సరేనా? మే మంత్ మోస్ట్ ఇంపార్టెంట్ 100 కరెంట్ అఫైర్స్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పుదుచ్చేరి కొత్త ముఖ్యమంత్రిగా, న్యూ చీఫ్ మినిస్టర్ గా ఎవరిని నియమించారు? చూడండి, ఆన్సర్ ఏ ఎన్ రంగస్వామి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలియన్స్ IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ లో 26వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి సౌదీ అరేబియా. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ లో 26వ దేశంగా ఏ దేశం చేరింది అంటే సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్, వన్ కేస్ వన్ డేటా ప్రాజెక్ట్ అండ్ సుసాయ్ AI చాట్ బోట్ ను ఎవరు ప్రారంభించారు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎవరు ప్రారంభించారంటే భారత్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది వన్ కేస్ వన్ డేటా మరియు సుసాయ్ అనే AI చాట్ బోట్ ను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ MSME మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME కార్యదర్శిగా, సెక్రటరీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? చూడండి, ఆన్సర్ బి భరత్ ఖేరా. సరేనా? భరత్ ఖేరా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి కార్బన్ పీల్చుకునే అలాగేట్రీ, చూడండి, కార్బన్ అబ్జార్బింగ్ అలాగేట్రీ ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశం మొట్టమొదటి. ఆన్సర్ బి భోపాల్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కింబర్లీ ప్రాసెస్ ఇంటర్నేషనల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? చూడండి, కింబర్లీ ప్రాసెస్ ఇంటర్నేషనల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి ముంబైలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు శ్రీలంక నౌకా దళాల మధ్య జరిగిన ద్వైపాక్షిక డైవింగ్ విన్యాసం, చూడండి, బిలేట్రియల్ డైవింగ్ ఎక్సర్సైజ్ INSLN డైవెక్స్ 2026 యొక్క 4వ ఎడిషన్ ఎక్కడ విజయవంతంగా నిర్వహించబడింది? ఎక్కడంటే ఆన్సర్ సి కొలంబో, శ్రీలంకలో నిర్వహించబడింది. INSLN డైవెక్స్ 2026 4వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ అకాడమీ టెలివిజన్ అవార్డులలో బెస్ట్ డ్రామా సిరీస్, చూడండి, బెస్ట్ డ్రామా సిరీస్ అవార్డు దేనికి దక్కింది? బ్రిటిష్ అకాడమీ టెలివిజన్ అవార్డ్స్ లో. చూడండి, ఆన్సర్ ఏ కోడ్ ఆఫ్ సైలెన్స్ కు బెస్ట్ డ్రామా సిరీస్ అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, చెత్తను ఇంధనంగా మార్చే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ మెథనాల్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడుతుంది? ఇండియా ఫస్ట్ గ్రీన్ మెథనాల్ ప్లాంట్, చూడండి, విచ్ ప్రాసెస్ వేస్ట్ టు ఫ్యూయల్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఎక్కడ స్థాపించబడుతుంది అంటే గ్రీన్ మెథనాల్ ప్లాంట్ వచ్చి ఆన్సర్ డి దీన్ దయాల్ పోర్ట్, గుజరాత్ లో ప్రారంభించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా, న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ, 13th న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ 13వ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఏ విడి సతీశన్. ఇంపార్టెంట్ క్వశ్చన్, విడి సతీశన్. నెక్స్ట్ క్వశ్చన్, యూరోపియన్ T20 ప్రీమియం లీగ్ లో డబ్లిన్ ఫ్రాంచైజీ యజమానిగా, చూడండి, డబ్లిన్ ఫ్రాంచైజీ యజమానిగా యూరోపియన్ T20 ప్రీమియం లీగ్ లో ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ బి రాహుల్ ద్రావిడ్. నెక్స్ట్ క్వశ్చన్, అపన్నామన్ మై ఎక్స్పీరియన్స్ విత్ నరేంద్ర మోదీ, చూడండి, అపన్నామన్ మై ఎక్స్పీరియన్స్ విత్ నరేంద్ర మోదీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? చూడండి, అపన్నామన్ ద బుక్ రిటన్ బై ఎవరు అంటే ఆన్సర్ బి శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో థామస్ కప్ 2026 టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది? మే 2026 లో థామస్ కప్ 2026 టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ సి చైనా దేశం అనేది గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, కలాం మరియు కవచ్ సాహిత్య ఉత్సవం 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? 3rd ఎడిషన్ ఆఫ్ ద కలాం అండ్ కవచ్ లిటరేచర్ ఫెస్టివల్ హెల్డ్ ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ బి న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా లాంచ్ చేయబడిన ఫస్ట్ టైం లాంచ్డ్ ఇన్ ఇండియా డోనా నెబాబ్ ఔషధం ఏ వ్యాధికి సంబంధించింది? చూడండి, వార్తల్లో బాగానే ఇచ్చింది. డోనా నెబాబ్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఏ వ్యాధికి సంబంధించింది, ఏ డిసీజ్ సంబంధించింది అంటే ఆన్సర్ ఏ అల్జీమర్ సంబంధించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వే, చూడండి, 594 కిలోమీటర్స్ లాంగ్ గంగా ఎక్స్ప్రెస్ వే ప్రారంభించారు. అయితే ఇది ఏ 2 నగరాలను కలుపుతుంది? ఇట్ కనెక్ట్స్ విత్ 2 సిటీస్. ఏ 2 నగరాలను కలుపుతుంది? 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు ఇటీవల. అయితే ఇది ఏ 2 నగరాలను కలుపుతుంది? ఆన్సర్ డి మేరట్ మరియు ప్రయాగరాజ్ ను కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి శాటిలైట్ ట్యాగ్ చేయబడిన సాఫ్ట్ షెల్ తాబేలును, చూడండి, సాఫ్ట్ షెల్ తాబేలు టర్టైల్ అనమాట, ఎక్కడ వదిలారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ కజిరంగా నేషనల్ పార్క్ లో వదిలారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐర్లాండ్ లోని కార్లోలో జరిగిన IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? చూడండి, ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ డి సౌరవ్ కొఠారి.
చూడండి సౌరవ్ కోఠారి IBSF వరల్డ్ బిలియర్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? చూడండి, హూ అజ్యూమ్డ్ ద చార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, MSME. ఆన్సర్ బి, భరత్ ఖేరా. ఆల్రెడీ క్వశ్చన్ డిస్కస్ చేసినట్టున్నాం, భరత్ ఖేరా. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్న 31వ అత్యున్నత పురస్కారం రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ఏ దేశానికి సంబంధించింది? ఏ దేశం యొక్క అత్యున్నత అవార్డు? చూడండి, ఆన్సర్ బి, స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో భారత రిజర్వ్ బ్యాంక్ RBI కొత్త డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు? RBI యొక్క కొత్త డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, రోహిత్ జే. నెక్స్ట్ క్వశ్చన్, విసా సహకారంతో భారతదేశపు మొదటి USD ఆధారిత డెబిట్ కార్డ్, చూడండి ఇండియా ఫస్ట్ USD బేస్డ్ డెబిట్ కార్డ్ ఏ బ్యాంకు ప్రారంభించింది? చూడండి, ఏ బ్యాంకు ప్రారంభించింది? విసా సహకారంతో భారతదేశపు మొదటి USD ఆధారిత డెబిట్ కార్డును ఏ బ్యాంకు ప్రారంభించింది? ఆన్సర్ సి, ICICI బ్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటి మానవ ఏనుగు సంఘర్షణ పరిశోధన కేంద్రం హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కానుంది. చూడండి, మానవ ఏనుగు సంఘర్షణ పరిశోధన కేంద్రం హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ప్రారంభం కానుంది? ఆన్సర్ ఏ, జార్ఖండ్ లో. ఎక్కడంటే జార్ఖండ్ లో. నెక్స్ట్ క్వశ్చన్, సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్ చిప్ తయారీ యూనిట్ రాజస్థాన్ లోని ఎక్కడ ప్రారంభమైంది? రాజస్థాన్. సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆన్సర్ బి, భివాడి, రాజస్థాన్. ఎక్కడంటే భివాడిలో. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ రీజనల్ కౌన్సిల్ సమావేశం, సెంట్రల్ రీజనల్ కౌన్సిల్ మీటింగ్, చూడండి 26వ సెంట్రల్ రీజనల్ కౌన్సిల్ మీటింగ్ అనమాట. ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ ఏ, ఛత్తీస్గఢ్ లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఛత్తీస్గఢ్ లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ 2026 విజేత ఎవరు? ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2026 విన్నర్ ఎవరు అంటే ఆన్సర్ సే, తైవాన్ ట్రావెడో. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో బ్రిటన్, చూడండి యూకేలో భారత కొత్త హై కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ ద న్యూ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు యునైటెడ్ కింగ్డమ్ UK ఇన్ మే 2026 ఎవరంటే ఆన్సర్ సి, P కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, FAO అగ్రికోలా మెడల్ 2026, చూడండి FAO అగ్రికోలా మెడల్ 2026 ఎవరికి లభించింది? ఆన్సర్ బి, నరేంద్ర మోదీ. ఎవరికి లభించిందంటే నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, 2027 సంవత్సరం సంస్కృతి మరియు పర్యాటక సంవత్సరంగా ప్రకటించడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? చూడండి, విత్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా సైన్ అన్ అగ్రిమెంట్ టు డిక్లేర్ 2027 యాజ్ ద ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం? ఆన్సర్ బి, ఇటలీ. చూడండి, ఏ దేశంతో అంటే ఇటలీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, లండన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన IIT కాన్పూర్ డైరెక్టర్ ఎవరు? చూడండి, విచ్ IIT కాన్పూర్ డైరెక్టర్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ఫెలో ఆఫ్ ద లండన్ రాయల్ సొసైటీ? ఆన్సర్ ఏ, మనీంద్ర అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవరా పోర్టల్ దేనికి సంబంధించింది? చూడండి, ప్రవరా పోర్టల్ అనేది దేనికి సంబంధించింది అంటే ఆన్సర్ ఏ, సేబీకి సంబంధించింది, సేబీకి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ స్కిమ్మర్, చూడండి ఇండియన్ స్కిమ్మర్ సంరక్షణకు గాను విట్లే అవార్డు, చూడండి విట్లే అవార్డ్ 2026 ఎవరికి లభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, పర్వీన్ షేక్ కి ఈ విట్లే అవార్డ్ 2026 అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ లాంచ్ ద కొరాల్ యాప్ ఇమిడియట్ డిజాస్టర్ రెస్పాన్స్? విపత్తు సమయాల్లో తక్షణమే స్పందించేందుకు కొరాల్ యాప్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఏ, మిజోరాం. ఆన్సర్ ఏ, మిజోరాం. మిజోరాం ఇక్కడ ఉంది, నార్త్ ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9, చూడండి స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా దృష్టి అనే తొలి కమర్షియల్ శాటిలైట్ ను ఎవరు ప్రయోగించారు? ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ దృష్టి ఎవరంటే ఆన్సర్ ఏ, గెలాక్స్ ఐ. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ సైన్యం సినిబ్యాక్స్ విన్యాసాలను ఏ దేశంతో నిర్వహించనుంది? సినిబ్యాక్స్ విన్యాసాలు ఏ దేశంతో నిర్వహించనుందంటే ఆన్సర్ ఏ, కంబోడియా. నెక్స్ట్ క్వశ్చన్, గిగ్ వర్కర్ల కోసం, చూడండి గిగ్ వర్కర్స్ కోసం తొలి డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఫస్ట్ డిజిటల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఏ, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విస్ఫోటనం చెందిన మేయాన్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? చూడండి మేయాన్ వాల్కనో ఏ దేశంలో ఉంది? విచ్ ఎరప్టెడ్ రీసెంట్లీ అంటే ఆన్సర్ ఏ, ఫిలిప్పీన్స్ లో ఉంది. ఎక్కడ ఉంటే ఫిలిప్పీన్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్, మాడ్రిడ్ ఓపెన్ 2026 మహిళా సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ బి, మాటా కోస్టెవ్.
నెక్స్ట్ క్వశ్చన్, నీటి అడుగున అతిపెద్ద జాతీయ జెండాను ఎగరవేసి రికార్డు సృష్టించిన ప్రదేశం ఏది? లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? లేదా రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ అండమాన్ నికోబార్. నెక్స్ట్ క్వశ్చన్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ సిజిడిఏ డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్ గా ఎవరి బాధ్యతలో చేపట్టారు? ఆన్సర్ సి అనుగ్రహ నారాయణ దాస్. అనుగ్రహ నారాయణ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ట్ రిమోట్ ప్రాజెక్ట్ కోసం పులిట్జర్ బహుమతి 2026 గెలుచుకున్న భారతీయులు ఎవరు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి ఆనంద్ ఆర్కే మరియు సువర్ణ శర్మ. పులిట్జర్ బహుమతి 2026. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంగా ఏ నగరం నోటిఫై చేశారు? చూడండి, విచ్ సిటీ వాజ్ నోటిఫైడ్ యాజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఏర్పాటు కానుందంటే ఆన్సర్ సి విశాఖపట్నం. చూడండి, విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, బిడబ్ల్యూఎఫ్ ఉబర్ కప్ విజేత 2026 విజేత ఎవరు? చూడండి, ఆన్సర్ సి దక్షిణ కొరియా. ఉబర్ కప్ అనేది బ్యాడ్మింటన్ టోర్నమెంట్. సరేనా? ఉబర్ కప్ అనేది బ్యాడ్మింటన్ టోర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ ఉపాధి వర్కింగ్ గ్రూప్ రెండవ సమావేశం ఎక్కడ జరిగింది? బ్రిక్స్ చూడండి, బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ హెల్డ్ రెండవ సమావేశం ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ బి తిరువనంతపురంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఎంతకు పెంచే ప్రతిపాదనను కేంద్రం ఆమోదం తెలిపింది? చూడండి, ఆన్సర్ 38. ఆన్సర్ బి 37+1 ప్రధానమంత్రితో కలిపి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో 21 రకాల వైకల్యాలను గుర్తించడానికి ప్రశస్త్ యాప్ను ఎవరు ప్రారంభించారు? చూడండి, ప్రశస్త్ యాప్ను ఎవరు ప్రారంభించారంటే ఐడెంటిఫై 21 టైప్స్ ఆఫ్ డిసేబిలిటీస్ ఇన్ చిల్డ్రన్. ఆన్సర్ సి ఎన్సి. చూడండి, ఎన్సిఆర్టి ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఓఎం వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 ప్రకారం అత్యధిక రెమిటెన్సెస్ చూడండి సుమారు 137 బిలియన్స్ అనమాట పొందిన దేశం ఏది? చూడండి, అకార్డింగ్ టు ద ఐఓఎం వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 విచ్ కంట్రీ రిసీవ్డ్ ద హైయెస్ట్ రెమిటెన్సెస్ అంటే ఆన్సర్ సి భారత్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఇది? విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ సమ్మిట్? ఆన్సర్ డి భారతదేశం. చూడండి, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, సాయుధ దళాల సంయుక్త కమాండర్ల రెండవ సమ్మేళనం ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద సెకండ్ జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్కడంటే ఆన్సర్ బి జైపూర్ లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటి స్టార్ట్అప్ తన మొదటి అంతర్జాతీయ డీప్ టెక్ సెంటర్ ను ఎక్కడ ప్రారంభించింది? చూడండి, వేర్ డిడ్ ద ఐఐటి స్టార్ట్అప్ లాంచ్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ డీప్ టెక్ సెంటర్? డీప్ టెక్ సెంటర్ ను ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ బి యుఎస్ఏ అమెరికాలో ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం మిత్ర పార్క్ ను ఎక్కడ ప్రారంభించారు? చూడండి, పిఎం మిత్ర పార్క్ ను ఎక్కడ ప్రారంభించారంటే ఆన్సర్ ఏ వరంగల్ తెలంగాణలో ప్రారంభించారు. వరంగల్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, లోరా వర్జీనియా చూడండి, లోరా వర్జీనియా బిలాంగ్స్ టు ఏ దేశానికి చెందిన రెండవ మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఆన్సర్ ఏ కోస్టారికా. చూడండి, ఏ దేశం అంటే కోస్టారికా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ తన స్వదేశీ ఐసిజిఎస్ ఆంచల్ ఇండిజినస్ ఐసిజిఎస్ ఆంచల్ ను ఎక్కడ సేవలో చేర్చింది? ఆన్సర్ ఏ గోవాలో. ఎక్కడంటే గోవాలో. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది? అండర్ హోజ్ లీడర్షిప్ డిడ్ ద సుప్రీం కోర్ట్ ఫార్మ్ ఏ కమిటీ టు ఇంప్రూవ్ కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఆన్సర్ ఏ అరవింద్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటి సెమీ హై స్పీడ్ రైల్వే కారిడార్ ఎక్కడ నిర్మించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది? దేశంలో మొదటి సెమీ హై స్పీడ్ రైల్వే చూడండి, సెమీ హై స్పీడ్ రైల్వే కారిడార్ ఎక్కడ నిర్మించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందంటే ఆన్సర్ బి గుజరాత్ లో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర హైకోర్టు భోజశాల కాంప్లెక్స్ హిందూ దేవాలయంగా ప్రకటించింది? విచ్ స్టేట్ హైకోర్ట్ డిక్లేర్డ్ ద భోజశాల కాంప్లెక్స్ యాజ్ ఏ హిందూ టెంపుల్? ఆన్సర్ బి మధ్యప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ఎక్కడ జరిగింది? 79th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ బి స్విట్జర్లాండ్ లో జరిగింది. సరేనా? స్విట్జర్లాండ్ లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2026 లో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ గ్రాండ్ మాస్టర్
ఇండియన్ గ్రాండ్ మాస్టర్ టు క్వాలిఫై ఫర్ ద ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2026? ఆన్సర్ బి అరవింద్ చిదంబరం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థను ఆర్టీఐ చట్టం పరిధి నుండి, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట, ఆర్టీఐ చట్టం నుండి మినహాయించాలని కేంద్ర సమాచార కమిషన్ నిర్ణయించింది? చూడండి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ డిసైడ్ టు ఎగ్జామ్ట్ ఫ్రమ్ ద ఆర్టీఐ యాక్ట్, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట, ఆర్టీఐ యాక్ట్. ఏది అంటే దేన్ని మినహాయించాలంటే, ఎగ్జామ్ కేటగిరీలో చేర్చాలంటే ఆన్సర్ సి బీసీసీ. నెక్స్ట్ క్వశ్చన్, దేశపు మొదటి ఎయిర్ ట్రైన్, ఫస్ట్ ఎయిర్ ట్రైన్, కంట్రీస్ ఫస్ట్ ఎయిర్ ట్రైన్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఏ ఇందిరాగాంధీ విమానాశ్రయం, ఢిల్లీ. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రెండ్షిప్ స్టోరీస్ రచయిత ఎవరు? చూడండి, ఫేమస్ రైటర్. ఆన్సర్ ఏ రస్కిన్ బాండ్. ఎవరంటే రస్కిన్ బాండ్. నెక్స్ట్ క్వశ్చన్, గోదార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డ్ 2026 చూడండి ఎవరికి దక్కింది అంటే ఆన్సర్ ఏ చంద్రయాన్-3. చూడండి, గోర్దాన్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డ్ 2026 ఎవరికి దక్కిందంటే చంద్రయాన్-3 మిషన్ కి దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ 17A కింద ఇటీవల భారత నావికా దళంలో చేరిన స్వదేశీ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్, చూడండి, విచ్ ఇండిజినియస్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్ రీసెంట్లీ జాయిన్డ్ ద ఇండియన్ నేవీ అండర్ ప్రాజెక్ట్ 17A? ఆన్సర్ ఏ ఐఎన్ఎస్ మహేంద్రగిరి. నెక్స్ట్ క్వశ్చన్, పాక్ జలసంధిని ఈదిన అతి చిన్న వయస్కుడు, అతి పిన్న వయస్కుడు 7 ఏళ్ల ఇషాన్ సింగ్. చూడండి, 7 years ఇషాన్ సింగ్ ఏ రాష్ట్రం చెందినవాడు? పాక్ జలసంధిని ఈదిన పాక్ స్ట్రైట్ అనమాట. చూడండి, విచ్ స్టేట్ డస్ 7-year-old ఇషాన్ సింగ్ ద యంగెస్ట్ టు స్విమ్ పాక్ స్ట్రైట్? ఆన్సర్ ఏ జార్ఖండ్ రాష్ట్రం చెందినవాడు. ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి పేపర్లెస్ రాష్ట్ర న్యాయ వ్యవస్థగా ఏ రాష్ట్రం ప్రకటించబడింది? చూడండి, విచ్ స్టేట్ డిక్లేర్డ్ ద కంట్రీస్ ఫస్ట్ పేపర్లెస్ స్టేట్ జ్యుడిషియరీ? ఆన్సర్ ఏ సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ ఏ 157, 157 ప్లస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోసోఫిస్ జూలిఫ్లోరా ఆధారిత, చూడండి, ప్రోసోఫిస్ జూలిఫ్లోరా బేస్డ్ గ్రీన్ మెథనాల్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభమైంది? గ్రీన్ మెథనాల్ ప్లాంట్ ను ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ బి గుజరాత్ లో ప్రారంభమైంది, గుజరాత్ లో. నెక్స్ట్ క్వశ్చన్, హర్మూజ్ జలసంధిలో ఆపరేషన్ ఫ్రీడమ్, చూడండి, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఇక్కడ ఉంది. ఆపరేషన్ ఫ్రీడమ్ ను ఏ దేశం ప్రారంభించింది? ఆపరేషన్ ఫ్రీడమ్ ను ఏ దేశం ప్రారంభించింది? హర్మూజ్ స్ట్రైట్ లో. ఆన్సర్ ఏ అమెరికా, యుఎస్ఏ ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి స్పేస్ టెక్ యూనికార్న్ గా అవతరించిన సంస్థ ఏది? చూడండి, విచ్ ఆర్గనైజేషన్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ స్పేస్ టెక్ యూనికార్న్? ఆన్సర్ సి స్కై రూట్ ఏరోస్పేస్, స్కై రూట్ ఏరోస్పేస్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హానర్ యాక్ట్ 1971 ప్రకారం, నేషనల్ హానర్ యాక్ట్ 1971 ఇన్సల్టింగ్ వాట్ ఈజ్ పనిషబుల్ ఆఫెన్స్, దేన్ని అవమానించడం అనేది నేరం అనమాట? ఆన్సర్ బి వందే మాతరాన్ని అవమానించడం అనేది నేరం అనమాట. నేషనల్ హానర్ యాక్ట్ 1971 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ బీజేపీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్? ఆన్సర్ ఏ సువేందు అధికారి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి అంతర్జాతీయ నేత్ర విజ్ఞాన పరిశోధన సదస్సు, ఇండియా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆప్థమాలజీ రీసెర్చ్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ బి న్యూఢిల్లీలో జరిగింది, న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డు 2025 ఏ పంచాయతీకి లభించింది? ఆన్సర్ ఏ ముద్రాడి, కర్ణాటక అనమాట. ముద్రాడి పంచాయతీ కర్ణాటక రాష్ట్రంలోని ముద్రాడి పంచాయతీకి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, చూడండి, సిడిఎస్ గా న్యూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ ఏ రోజున జరుపుకుంటారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి May 22న ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం అని చెప్పుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ద లైబ్రేరియన్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం ఎవరికి సంబంధించింది? చూడండి, ఆన్సర్ బి పిఎన్ పనికర్, పిఎన్ పనికర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫెడరేషన్ కప్ 2026 లో దేవమీనా మరియు కుల్దీప్ కుమార్
ఏ క్రీడలో ఉమ్మడి జాతీయ రికార్డును సృష్టించారు? చూడండి, ఇన్ విచ్ స్పోర్ట్ డిడ్ దేవ్ మీనా అండ్ కుల్దీప్ కుమార్ సెట్ ఏ జాయింట్ నేషనల్ రికార్డ్ ఎట్ ద ఫెడరేషన్ కప్ 2026? ఆన్సర్ బి పోల్ వాల్ట్. ఏ గేమ్ లో అంటే పోల్ వాల్ట్ లో. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం అజయ్ పోర్టల్ మరియు అజయ్ మొబైల్ యాప్ ను ఎవరు ప్రారంభించారు? చూడండి, హూ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద పిఎం అజయ్ పోర్టల్ అండ్ అజయ్ మొబైల్ యాప్? ఎవరంటే ఆన్సర్ డి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పిఎం అజయ్ పోర్టల్ మరియు అజయ్ యాప్ ను లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సమాన పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ యూసిసి బిల్లును ఆమోదించిన ఈశాన్య భారతదేశపు మొదటి మరియు దేశంలో మూడవ రాష్ట్రం ఏది? చూడండి, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్ అండ్ ద థర్డ్ ఇన్ ద కంట్రీ రీసెంట్లీ పాస్ ఇన్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్? ఆన్సర్ డి అస్సాం. నార్త్ ఈస్ట్ స్టేట్ ఏది అంటే అస్సాం. ఫస్ట్ స్టేట్ ఏది అంటే ఉత్తరాఖండ్ అనమాట. యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. సెకండ్ రాష్ట్రం వచ్చి గుజరాత్, థర్డ్ వచ్చి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బిఈఎస్ఎస్ ఎక్కడ ప్రారంభించింది? చూడండి, వేర్ హ్యాస్ ద అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రీసెంట్లీ స్టార్టెడ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బిఈఎస్ఎస్? ఎక్కడంటే ఆన్సర్ ఏ కావడా. చూడండి, కావడా. నెక్స్ట్ క్వశ్చన్, 5వ బ్రిక్స్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ సమావేశం. చూడండి, 5th బ్రిక్స్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి బెంగళూరులో జరిగింది. ఎక్కడంటే బెంగళూరులో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు యూపీఐ ప్లాట్ఫామ్ ను స్వీకరించిన మొదటి కరేబియన్ దేశం ఏది? చూడండి, ఫస్ట్ కరేబియన్ కంట్రీ టు అడాప్ట్ ఇండియాస్ యూపీఐ ప్లాట్ఫామ్. ఆన్సర్ బి ట్రినిడాడ్ మరియు టొబాగో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జీవన్ యాప్ ను మరియు సతాయు జెరియాట్రిక్ కేర్ గివర్, చూడండి జెరియాట్రిక్ కేర్ గివర్ డాష్ బోర్డ్ ను ఎవరు ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిఆర్ఎస్ఏ భారతీయ నౌకాదళం కోసం నిర్మించిన తర్వాతి తరం ఆష్రోల్ పెట్రోల్ వెసెల్ ఓపివి ఐఎన్ఎస్ సంగమిత్రను ఎక్కడ ప్రారంభించింది? వేర్ వాజ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్ ఓపివి ఐఎన్ఎస్ సంగమిత్ర బిల్ట్ బై జిఆర్ఎస్ఏ ఫర్ ద ఇండియన్ నేవీ? ఎక్కడ ప్రారంభించింది ఐఎన్ఎస్ సంగమిత్ర అంటే ఆన్సర్ బి కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశపు మొదటి ప్రత్యేక కేబినెట్ స్థాయి ఏఐ విభాగాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? చూడండి, విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ కాన్స్టిట్యూటెడ్ ఇండియా ఫస్ట్ డెడికేటెడ్ కేబినెట్ లెవెల్ ఏఐ డిపార్ట్మెంట్? ఏఐ విభాగాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది అంటే ఆన్సర్ సి కేరళ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాయల్ సొసైటీకి ఫెలోగా ఎన్నికైన రెండవ భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? హూ ఈస్ ద సెకండ్ ఇండియన్ ఫిమేల్ సైంటిస్ట్ టు బి రీసెంట్లీ ఎలక్టెడ్ యాజ్ ఏ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ? చూడండి, రాయల్ సొసైటీకి రెండవ భారతీయ మహిళగా ఎవరు ఎన్నికారంటే ఆన్సర్ బి డాక్టర్ సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2025 యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025 ఎవరికి సత్కరించారు? ఆన్సర్ ఏ అభిలాష భరత్. ఇటీవల ఫెడరేషన్ కప్ లో గురీందర్ వీర్ సింగ్, చూడండి ఇక్కడ తప్పుపడింది, గురీందర్ వీర్ సింగ్ పురుషుల 100 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డు అనేది సృష్టించారన్నమాట. సెట్ ఏ న్యూ నేషనల్ రికార్డ్. ఈ ఫెడరేషన్ కప్ ఎక్కడ ప్రారంభమైంది? 100 మీటర్స్ పరుగుల పందెం అంటే ఆన్సర్ ఏ జార్ఖండ్ లో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇస్రో హోప్ ప్రయోగ ఫలితాలను ప్రచురించింది. ఈ హాప్ ప్రయోగం ఏ మిషన్ కు సంబంధించింది? చూడండి, రీసెంట్లీ ఇస్రో పబ్లిష్డ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద హాప్ ఎక్స్పెరిమెంట్. దిస్ హాప్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ మిషన్? దేనికి సంబంధించింది హాప్ ప్రయోగ ఫలితం అంటే ఆన్సర్ ఏ చంద్రయాన్ 3 మిషన్ కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశానికి చెందిన ఏ పొరుగు దేశపు, చూడండి ఏ నైబరింగ్ కంట్రీ ద ఎలిఫెంట్ ఇన్ ద ఫాప్ చిత్ర బృందానికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరీ అవార్డు, చూడండి జ్యూరీ అవార్డు అనేది లభించింది? ఆన్సర్ బి నేపాల్. ఏ నైబరింగ్ కంట్రీ అంటే నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం 2026 వరల్డ్ ఫుట్బాల్ డే 2026 ఎప్పుడు జరుపుకున్నారు? నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత క్యూ ఫోర్స్ మరియు కౌటిల్య అప్లికేషన్ ఎవరు ప్రారంభించారు? చూడండి, హూ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బేస్డ్ క్యూ ఫోర్స్ అండ్ కౌటిల్య అప్లికేషన్స్? ఆన్సర్ ఏ భారతీయ సేన, ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ క్వశ్చన్,
ఇటీవల ప్రారంభించిన చైనాకు చెందిన షెన్జౌ 23 మిషన్లో భాగమైన లీ జియాయి ఏ దేశానికి చెందిన మొదటి మహిళా వ్యాయామం? చూడండి, మహిళా వ్యాయామంగా అంతరిక్ష యాత్రికురాలు అయ్యారంటే లీ లియాంగ్, హూ ఈజ్ part of the recently launched Chinese Xiangju 23 mission, has become the first female astronaut from which country? Answer A, Hong Kong. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చొరబాట్ల కారణంగా సంభవించే జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది? చూడండి, అండర్ హూజ్ లీడర్షిప్ హ్యాస్ ద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ కాన్స్టిట్యూటెడ్ హై లెవెల్ కమిటీ టు స్టడీ డెమోగ్రాఫిక్ చేంజెస్ కాస్డ్ బై ఇన్ఫిల్ట్రేషన్. చొరబాట్ల కారణంగా. ఆన్సర్ ఏ, ప్రకాష్ ప్రభాకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మార్కెట్ క్యాపిటలైజేషన్. చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా ఏది అవతరించింది? 5వ అతిపెద్ద, 5th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్. ఆన్సర్ డి, తైవాన్ దేశం. ఏ దేశం అంటే తైవాన్ దేశం. ఇండియా వచ్చి 6th ప్లేస్ లో ఉంది. 6th ప్లేస్ లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వేర్ 102. చూడండి, వేర్ 102 అనే జీన్ థెరపీ దేన్ని ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పనిచేసింది? రీసెంట్లీ అగెన్స్ట్ వాట్ హ్యాస్ జీన్ థెరపీ నేమ్డ్ వేర్ 102 బీన్ ఎఫెక్టివ్? ఆన్సర్ సి, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను ఎదుర్కోవడంలో ఇది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన నాయకుడు సిద్దిరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు? ఆన్సర్ డి, కర్ణాటకకు రాజీనామా చేశారు. ఎవరంటే సిద్దిరామయ్య. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ గా తిరిగి ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ బి, ప్రవీణ్ సూద్. ఆన్సర్ బి, ప్రవీణ్ సూద్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? చూడండి, 2026 ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఏ రాష్ట్రం ఇస్తుంది? ఆన్సర్ ఏ, గుజరాత్ రాష్ట్రం అనేది గుజరాత్లోని అహ్మదాబాద్ ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇస్తుంది. సరే ఫ్రెండ్స్, చూడండి, కుదిరితే వీడియోని మళ్ళీ రివిజన్ చేసుకోండి, మీకు ఎగ్జామ్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఎవరికైతే పీడిఎఫ్ కావాలనుకుంటే ఇది కింద ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. ఈ ఛానల్ సంబంధించి ప్రతి వీడియో యొక్క పీడిఎఫ్ కూడా మీరు పొందవచ్చు. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.